ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఉదయం లేచిన వెంటనే లేదా రోజులు ఎప్పుడైనా కానీ మల విసర్జన చేసేటప్పుడు కొన్ని రకాల అసౌకర్యాలని ఆ వెళ్ళే సమయంలో వ్యక్తిగతంగా ఎవరికి వాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. అది చెప్పుకునే అంత విషయం కాదనిపిస్తుంది. డాక్టర్ దగ్గర అనము, ఇంట్లో వాళ్ళకే చెప్పుకోము, ఎవరిది వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటాం. కానీ ఆ ఫీలింగ్ అసౌకర్యంగా, నొప్పిగా, ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి అతి ముఖ్యమైన విషయాన్ని మీ అందరికీ కాస్త క్లారిఫికేషన్ ఇవ్వటం కోసం, ఆ ఇబ్బంది మీరు లేకుండా ఫ్రీగా వెళ్ళే టెక్నిక్ నేను స్పెషల్గా ఈరోజు అందిద్దామని దాని మీద చెప్పబోతున్నాను. దొడ్లోకి వెళ్ళి కూర్చున్నాం, ఇక మోషన్ మొదలవబోతుంది. లోపల నుంచి బయటికి, లోపల నుంచి బయటికి మలద్వారం బయటికి వచ్చేటప్పుడే అది స్లోగా జరుగుతూ వస్తుంది. ఫస్ట్ పార్ట్ మలద్వారం దగ్గరికి వచ్చాక బాగా మలద్వారం విచ్చుకోవాలి. అట్లాగా మలద్వారం బాగా సాగేసరికి కొంచెం నొప్పిగాను, బాగా విచ్చుకున్నప్పుడు కొంచెం అనీజీగా ఉన్నట్టు ఫీలింగ్ తెలుస్తుంది. స్లోగా ఎందుకు వస్తుందంటే మలము లోపల నుంచి వచ్చేటప్పుడు కొంచెం ఫస్ట్ పార్ట్ మొదట 3-4 అంగుళాలు వచ్చేది గట్టిగా ఉంటుంది. కొంచెం ఆ గట్టితనం వల్ల మూమెంట్ స్పీడ్గా ఉండదు, స్లోగా జరుగుతుంది. ఆ ఫస్ట్ పార్ట్ కూడా లావుగా వస్తుంది. చాలామందికి లావుగా ఉండటం వల్ల మార్గం ఇరుకై స్లోగా వస్తుంది. ఇది ఒక రీజన్ అన్నమాట. అందుకని ఈ రకమైన విసర్జన మీరు చేసేటప్పుడు మలం నొప్పితో బయటకు వస్తున్నా, మలద్వారం బాగా సాగి బయటకు వస్తున్నా, ఫస్ట్ పార్ట్ లావుగా గట్టిగా ఉన్నా, తర్వాత మళ్ళీ వచ్చే 3-4 అంగుళాల తర్వాత వచ్చే మల భాగం మెత్తగా సాఫ్ట్గా వస్తున్నా, మరి ఇలాంటి ఇబ్బంది ఎవరైతే రోజు పడుతూ ఉన్నారో ఇదేమి మీకు సుఖాన్నివ్వదు, హాయినివ్వదు, అసౌకర్యాన్ని ఇస్తుంది. ఆ ఫస్ట్ పార్ట్ కూడా కొంతమందికి బుడుపులుగా నలుపు రంగులో కూడా వస్తుంటుంది, ఇంకొంచెం నిలవ ఉన్న వాళ్ళకి. ఈ రకమైన మల విసర్జన మరి 100-80-90% మందిలో జరుగుతూ ఉంటుంది. అయినా సరే దాన్ని ఎవరితో చెప్పుకోక, పంచుకోక ఏదో వస్తున్నది కదలు అనుకుంటారు, వెళుతూ ఉంటారు. మరి దీన్ని కూడా పోగొట్టుకుంటే బాగుంటుంది కదా. మరి ఈ అసౌకర్యం లేకుండా కూడా ఫస్ట్ పార్ట్ కూడా మెత్తగా సాఫ్ట్గా వచ్చి స్పీడ్గా వెళ్ళేటట్టుంటే బాగుంటుంది కదా. మరి అలా ఎందుకు రావట్లేదు, ఇలా ఎందుకు వస్తున్నది, రీజన్ ఏమిటి? మీకు ఫస్ట్ పార్ట్ లావుగా గట్టిగా అవ్వటానికి, స్లోగా రావటానికి, నొప్పితో రావటానికి, ఈ 4 రకాలుగా మల విసర్జన ఫస్ట్ పార్ట్లో జరగటానికి రీజన్ చూస్తే, మీరు రోజుకొకసారి మోషన్కి వెళ్ళే వారికి ఈ స్థితి ఉంటుంది ఎక్కువగా, లేదా 2 రోజులకు ఒకసారి వెళ్ళేవారికి ఈ స్థితి ఉంటుంది. రోజుకు 2-3 సార్లు వెళ్ళేవారికి ఈ స్థితి ఉండదు. ఒకసారి వెళ్ళినా మలబద్ధకం కాదని మీరు అనుకుంటున్నారు. ఒకసారి ఉదయం వెళ్ళిన తర్వాత మన మలం ప్రేగు 1.5 మీటర్ పొడవు ఉంటుంది కదా. సుమారు 1/2 మీటర్ 30 మీటర్ పొడవు ఉండే ప్రేగులో మలం దగ్గర వెళ్ళిపోతుంది అనుకుందాం. సగం ఖాళీ అవుతుంది ఒకసారి ఉదయం పూట వెళ్ళినప్పుడు. ఈ ఖాళీ అయిన ప్రేగులోకి వెనకాల ప్రేగులో ఉన్న మలం 1 గంటలో జరిగి రెడీగా ఉంటుంది మలద్వారానికి పై భాగాల్లో. మనకి ఈరోజు ఒకసారి ఉదయం వెళితే మళ్ళా ముహూర్తం ఎప్పుడండి? 24 గంటలు దాటితే కానీ ముహూర్తం ఉండదు. అంటే నెక్స్ట్ డే మార్నింగ్, మళ్ళీ నెక్స్ట్ డే ఎప్పుడొకప్పుడు 24 అవర్స్ ఈ మలాన్ని ఇక్కడ స్టోర్ చేస్తున్నాం మనం. అప్పుడే తయారవ్వాలా. ఈ మలద్వారం దగ్గరికి చేరి 24 అవర్స్ ఉండటానికి ముందు అది 10-20 గంటలు 15 గంటల పైన అయింది తయారై. అంటే సుమారుగా 40 అవర్స్ 50 అవర్స్ ఇలా మలం ప్రేగులో నిలవ ఉండటం వల్ల ఆ మలం ప్రేగులో ఉండే హీట్కి అది డ్రై అవుతుంది. డ్రై అవ్వటం వల్లే గట్టిగా మీకు వస్తున్నది. మలద్వారం పై భాగంలో, రెక్టమ్ ఏరియాలో పై భాగంలో ఉండేసరికి ఆ భాగంలో కొంచెం లావు ఎక్కువ ఉంటుందన్నమాట ప్రేగు. అందుకని అక్కడికి వచ్చి నిలవ ఉండేసరికి ఆ భాగం పార్ట్ వెడల్పుగా ఉండటం వల్ల మోషన్ ఎక్కువ చేరి లావుగా మోషన్ తయారవుతుంది. అక్కడ 30 అవర్స్లో ఎక్కువ వచ్చి చేరి అలా లావు అవుతుంది.
నీరు శాతం తగ్గి డ్రై అవుతుంది. దీనివల్ల మీకు కిందకి జరిగేటప్పుడు స్లోగా జరగటం, మొదటిసారిగా మలద్వారం నుంచి మల విసర్జన జరిగేటప్పుడు ముక్కుతారు, బిగపడతారు. ఈ బిగింపుకి ముక్కుడికి ఒత్తిడికి సూక్ష్మమైన రక్తనాళాలు కానీ ఆ స్కిన్ కానీ కొద్ది చీరుకుపోవటం, కొంచెం చిట్లి ఒక చుక్క 2 చుక్కల రక్తంతో మోషన్ వస్తుంది గట్టిగా అవటం వల్ల. ఉదయం ఒకసారి దొడ్లోకి వెళ్ళారు, 24 గంటలకు ఒకసారి వెళ్ళాలని ఎక్కడన్నా రాసి ఉందా? ఎక్కడన్నా శాసనం ఉందా చెప్పండి? ఒకసారి దొడ్లోకి వెళితే ప్రేగులో ఉన్న మలం మొత్తం ఖాళీ అవ్వలేదు కదా, మీరు అయింది అనుకుంటున్నారు. అయింది కొంతే, మిగిలింది ఇంకొంత. దాన్ని 24 అవర్స్ 30 అవర్స్ 40 అవర్స్ స్టోర్ చేస్తున్నారు. ఈ స్టోర్ అవటం వల్ల డ్రై అవుతుంది, హార్డ్ అవుతున్నది. అందుకనే స్లో అవుతున్నది, పెయిన్ వస్తున్నది, బిగింపు మొక్కాల్సిన అవసరం వస్తున్నది. అందుకని దీనికి స్వస్తి పలకాలి అంటే, ఇలాంటి స్థితికి మీరు బై చెప్పాలంటే మీకు ఒక బెస్ట్ సొల్యూషన్ ఉంది. ఇంతవరకు ఎప్పుడు ఎవరు చెప్పరు, ఇది యూట్యూబ్లో ఉండదు. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా వరల్డ్ వైడ్ ప్రపంచం మొత్తం తిరగండి, ఎక్కడ ఒక చోట కూడా ఈ సలహా చెప్పరు. కానీ ఇది నేను ఒక్కడనే చెప్తా. 30 ఏళ్ల నుంచి నేను ఒక్కడనే ఈ విషయం చెప్పేది. కానీ చాలామంది తప్పని కొట్టుపడేస్తారు. సరే అనేవాళ్ళు అంటారు, వదిలేసేయండి. నా మాట మీద నమ్మకం ఉంటే కొన్ని లక్షల మంది చేసిన ప్రయత్నం ఇది సక్సెస్ఫుల్గా సాధించింది. ఆ గట్టితనం నుంచి, ఆ ఉండగడ్డ నుంచి ఫ్రీగా మెత్తగా సాఫ్ట్గా ఫస్ట్ మోషన్ వచ్చే టెక్నిక్ ఎప్పుడు అట్లా రావాలి మీకు. అలా వచ్చే సొల్యూషన్ నేను చెప్పేది. ఇప్పుడు మొదటిసారి మోషన్కి వెళ్ళారు, నీళ్లు తాగి లీటరంపా వెళతారు, అయిపోయింది. కొంతవరకే అయిపోయింది, మిగతా మలం బోల్డ్ మిగిలింది ప్రేగుల్లో. దాన్ని కూడా ఖాళీ చేసి మనం తినాలనే ప్రయత్నం చేయటం మంచిది. అందుకని మీరందరూ ఏం చేయాలంటే, మొదటిసారి మోషన్ అయిన తర్వాత 1.5-2 గంటల గ్యాప్ ఇచ్చి, ఈలోపు ఏదైనా పనులు వ్యాయామాలు మీకు ఇష్టమైనవి ఏమన్నా చేసుకోండి. మళ్ళీ 7:30-8కి ఎప్పుడో స్నానం చేసే ముందు, లేకపోతే 8:30కి ఎప్పుడన్నా రెండోసారి నీళ్లు 1.5 లీటర్న్నర మళ్ళా త్రాగండి. మనసు పెట్టండి. నీళ్ళని ఒక్కసారి త్రాగలేకపోతే 4-5 మినిట్స్ 6 మినిట్స్లో త్రాగండి. 1/2 లీటర్ తాగండి, ఇంకో 2 మినిట్స్ 1/2 లీటర్ తాగండి, ఇంకో 2 మినిట్స్ 1/2 లీటర్ తాగండి. అలా త్రాగి ఆ తర్వాత మనసుని ఇక టీవీలు చూడటం, పేపర్ చదవటం, ఫోన్లు మాట్లాడటం, కబుర్లు చెప్పుకోవటం, పనిలోకి వెళ్ళిపోవటం మీద చేయకుండా మీ ఆలోచనలని పొట్టా ప్రేగుల మీద పెట్టి, నీళ్ల బరువు ఎక్కడ పడింది, ఆ బరువు కదలికలు ఎట్లా వస్తున్నాయి, మోషన్ ఎక్కడికి జరిగింది, ఎలా జరుగుతుంది అని ఆలోచన చేయండి. ఈ నీళ్ల తోపుడికి మీ మనసు ఇక్కడ పెట్టి ఆలోచన చేస్తున్నందువల్ల నరాలు రిలాక్స్ అవుతాయి. ఈ తోపుడికి మోషన్ మలద్వారం దగ్గర జరుగుతుంది. 24 అవర్స్ 30 అవర్స్ నిల ఉంచే మలం ఈరోజు ఉదయమే ఖాళీ చేసేస్తారు కాబట్టి, స్టోర్ అవ్వదు కాబట్టి అది హార్డ్ అవ్వదు. నెక్స్ట్ డే మోషన్ మీరు వెళ్ళేటప్పుడు ఈరోజు లంచ్లోనూ బ్రేక్ఫాస్ట్లోనూ స్నాక్స్ డిన్నర్లో తిన్నది కదా, అది ఒక 15-20 అవర్సే కదా తయారై, ఈ లోపే కాబట్టి అది డ్రై అవ్వదన్నమాట. అందుకని ఈ టెక్నిక్ మీరు అప్లై చేస్తే అసలు మీకు ఫస్ట్ పార్ట్ అట్లా గట్టిగా లావుగా నొప్పితో మొక్కాల్సిన స్థితి, బిగబట్టాల్సిన స్థితి రాకుండా వెళ్ళిపోతుందన్నమాట. అసౌకర్యం నుంచి మీకు సౌకర్యం కలుగుతుంది. ఎంత హాయిగానో ప్రేగులు ఖాళీ అవుతాయి. మోషన్ వెళ్ళటం వేరు, ప్రేగుల్ని ఖాళీ చేసేటట్టు వెళ్ళటం వేరు. మీలో 99% వెళతారు, కానీ ఖాళీ చేసేటట్టు వెళ్ళటం లేదు. ఇప్పుడు మాకైతే ప్రొద్దునే ప్రేగు మొత్తం A to Z ఖాళీ అయిపోయి, ఒక్క పావు స్పూన్ మోషన్ కూడా ప్రేగుల్లో మిగలకుండా ఖాళీ అయిపోతుందండి. మీరు మా మలం పేగును కోసి గీకినా ఒక్క స్పూన్ మోషన్ కూడా తీయలేరు. అంత కంప్లీట్గా ఖాళీ అయిపోయి, ఇటు తాగిన నీళ్ళు అటు వచ్చేసేసి కంప్లీట్గా క్లియర్ అయిపోయి తినటానికి లైసెన్స్ వచ్చినట్లు అవుతుందన్నమాట. అప్పుడు బ్రేక్ఫాస్ట్. అందుకని మీరు రోజు ఉదయం పూట సెకండ్ టైం మోషన్ వెళ్ళే మంచి అలవాటుని ప్రాక్టీస్ చేయండి. సెకండ్ టైం మోషన్ మార్నింగే వెళ్ళమని ఎవ్వరూ చెప్పరు, ఎక్కడ ఉండదు. అదే నేను అంది. 1.5-2 గంటల తర్వాత ఈ ప్రయత్నం చేయండి. మీకు 1.5 లీటర్ తాగండి, వయసులో ఉన్నవారు తాగగలిగితే 7-8 మినిట్స్లో. ఈ రకమైన ఆలోచన పెట్టండి, వెళ్ళి చూడండి ఎంత మోషన్ వస్తుందో. మీకు వచ్చినప్పుడు తెలుస్తుంది సత్యనారాయణ రాజు చెప్పింది ఎంత కరెక్టా. ఇదంతా ప్రాక్టికల్గా జరిగే విషయం, పుస్తకాల్లో ఉండదు, గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర ఉండదు ఈ సొల్యూషన్. అందుకని మనం 24 అవర్స్ స్టోర్ చేయాల్సిన మలాన్ని ఈరోజు ఉదయమే ఖాళీ చేస్తున్నాం కాబట్టి
ఇక దోషం రాదు, కంపు రాదు. అందుకని మీరు మారండి అంటున్నా. మీ ఇంట్లో పిల్లల్ని మార్చుకోండి, మీ ఇంట్లో వాళ్ళకి చెప్పి మార్పించుకోండి. మోషన్ సుఖంగా హాయిగా వెళ్ళిపోతే ఆ మోషన్ అనేది మెత్తగా సాఫ్గా కూర్చొని వెంటనే ఒక పెద్ద కుప్పలాగా అట్లా వెళ్ళిపోతే దొడ్లో నుంచి హాయిగా రిలాక్స్డ్గా ఆ మంచి ఫీలింగ్తో బయటకు వస్తాం, గాలిలో తేలినట్టు బయటకు వస్తాం. అలాంటి అనుభూతి మీరు అనుభవించాలంటే ఈ టెక్నిక్ మార్నింగ్ సెకండ్ టైం మోషన్ని మిస్ అవ్వకుండా ట్రై చేసి చూడండి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.